కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. రాజకీయాల గురించి మాట్లాడుకున్నామండి. కాసేపు ఒక్కసారి మీ సినీ జీవితం గురించి మాట్లాడదాము. అసలు ఇండస్ట్రీలోకి మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అంటే మీ పిన్ని గారు ఉండటం వలన, లేకపోతే అసలు అదేం సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్ లో మీరు ఎట్లా వచ్చారు? పిన్ని గారు ఆవిడ ఉన్నారు. బట్ నాన్నగారు వచ్చి ఆయనకి నేను సినిమాలో రావాలని ఉండింది. ఓహో, నాన్నగారి కోరిక. సో నాన్నగారి కోరిక మూలంగా భారతరాజ వాళ్ళు కూడా వచ్చి అప్రోచ్ చేయడం, సో అలాగా కుదిరిపోయింది. అది చాలా చిన్న ఏజ్ లో వచ్చారని చెప్తుంటారు. చాలా చిన్న ఏజ్. మరి ఇక చదువుకోవటం అదంతా ఏం లేకుండా మొత్తం మధ్యలో చదువుతూ అటు చేస్తూ ఇంకా దాని తర్వాత ఇంకా కుదరట్లేదు నాకు. ఎందుకంటే రెండు ఒకటేసారి సైమల్టేనియస్ అసలు అవ్వదు. కొంతవరకు లాగగలిగాను, తర్వాత లాగలేకపోయింది. ఎంతవరకు లాగారు? 10వ తరగతి వరకు, తర్వాత ఇంకా కుదరలేదు. ఎందుకంటే బాగా బిజీ అయి ఉంటారు ఆ టైం. అప్పుడు అంటే బిగినింగ్ అంటే తక్కువ సినిమాలు ఉంటాయి కదమ్మా. తర్వాత బిగినింగ్ చాలా చిన్న పిల్లని, హీరోల పక్కన కూతురులా ఉండేదాన్ని. నాగేశ్వరరావు గారు, రామారావు గారికి సత్యం సిస్టర్ గా ఓహోహో, మెల్లిగా మంచి సినిమాలు రావడం, హీరోయిన్ వెనక్కి తిరిగి చూడకుండాను. 170 వరకు చేశారండి మూవీస్? నేను కొన్ని సినిమాలు లెక్క పెట్టుకోలేదు అనుకున్నాను, 180 పైనే ఉంటుంది. అన్ని మూవీస్ లో కూడా మీకు బాగా నచ్చిన సినిమా మీరు చేసిందంటే ఏది చెప్తారు? నాకు అన్ని నా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. అంటే ఒక్కటే చెప్పండి అంటే ఏది చెప్తారు? ఒకటే అని చెప్పడానికి కుదరదు. కర్తవ్యం గొప్పగా ఉంటుంది, yes. ప్రతిఘటన గొప్పగా ఉంటుంది, రాములమ్మ గొప్పగా ఉంటుంది. ఈ మూడు ఆణిముత్యాలలాగా ఏది తక్కువ అని చెప్పగలుగుతాను నేను? ఇది ప్రతిఘటన సాంగ్ అండి. ఈ మరి? దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో మరి గొప్ప పాట అది. ఆడవాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఇప్పటికీ వాడతారు అది చాలా యా, సందర్భాల్లో. చాలా సందర్భాలు. ఎక్కడన్నా లేడీస్ కి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూనే ఉంటుంది. బాగుంటుంది. అన్ని మంచి సినిమాలు పడ్డాయి నాకు. ఫస్ట్ నేటి భారతం, అప్పుడు సరదాగా ఉండేది, మొండి మొగుడు పెంకి పెళ్ళం, పోలీసు లాకప్, 60 మంది హీరోలతో పనిచేశాను. కరెక్ట్. మీకు ఇష్టమైన పాట ఏది? అన్నీ బాగుంటాయమ్మా. నాకు అంటే ఎప్పటికీ మీకు ఎక్కువ remind అవుతుంది. గ్లామర్ క్యారెక్టర్లు కాకుండా నాకు హీరోయిన్ సబ్జెక్ట్స్ నాకు ఇష్టం. పర్ఫార్మెన్స్ ఉన్నది నాకు బాగా ఇష్టం. గ్లామర్దే ఉంది, జనరల్ గా అందరూ హీరోయిన్లు చేసేదే. ఇలాంటి గొప్ప పాత్రలు చేయడం అన్నది రేరు. అది రావడం అన్నది కూడా నా అదృష్టం. కర్తవ్యం, ప్రతిఘటన, ఓసే రాములమ్మ. అసలు మంచి గ్లామరస్ పాత్రలో పోషించే టైంలో మీరు టర్న్ తీసుకున్నారు కదా? లేదు, రెండు బ్యాలెన్స్ చేసుకుని వచ్చేది. చేశారా? గ్లామర్ చేస్తున్నప్పుడు ప్రతిఘటన చేసేదాన్ని, ఓకే ఓకే. గ్లామర్ చేస్తున్నప్పుడు కర్తవ్యం చేసేదాన్ని. సో అందరూ అడిగేవారు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది లేడీ ఓరియంటెడ్. ఈ సినిమాలు గ్లామర్ సినిమాలు. అలా కుదిరింది నాకు. ఇంకా తర్వాత హీరో ఇమేజ్ ఎక్కువ వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కట్ డౌన్ అయిపోయింది. లేడీ సూపర్ స్టార్ అంతే, లేడీ అమితాబ్ హీరో అయిపోయాను కదా. కానీ అలాంటి మూవీస్ చేయటం అంటే సాహసం అండి ఆ రోజుల్లో. డెఫినెట్ గా అమ్మా. ఇప్పుడు మీకు గ్రాఫిక్స్ అంత ఉంది, అప్పుడు మాకు గ్రాఫిక్స్ లేదు కదా. అప్పుడు యా, గ్రాఫిక్స్ కూడా లేవు, అస్సలు లేదు. అన్ని ఒరిజినల్ గా చేయాల్సింది. ఒరిజినల్ డూప్. నాకు నచ్చింది చేశాను నేను, డూప్ లేకుండా ఒరిజినల్ చేద్దామని. యాక్షన్ ఫైట్స్ అన్ని చేసేదాన్ని, అందుకే అంత పేరు వచ్చింది. అవును. సో పాన్ ఇండియా అనేది అప్పుడే వచ్చేసింది కదా. అవును. ఆల్ ద లాంగ్వేజెస్ లోకి వెళ్ళేది నా సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, ఇప్పుడు కాదు అప్పుడే వచ్చింది. మీరు హిందీ కూడా చేశారు కదా? యా హిందీ చేసాం. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ, మలయాళం, ఆల్ ద లాంగ్వేజెస్. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మొత్తం సౌత్ నార్త్. మీకు చాలా మంది డైరెక్టర్స్ తోటి పరిచయం ఉంటుంది. మీకు బాగా ఎలివేట్ చేసి చూపించగలిగిన డైరెక్టర్ అంటే ఎవరిని చెప్తారు? నేను చెప్పాలంటే 3-4 ఉంటారు. చెప్పండి, పర్వాలేదు. దాసరి గారు ఉంటారు, టి కృష్ణ గారు ఉంటారు, మోహన్ గాంధీ గారు ఉంటారు, కోటి రామకృష్ణ గారు ఉంటారు. అందరూ గొప్ప వాళ్ళే నాకు, నా దృష్టిలో వాళ్ళు. కృష్ణ గారు ఆయన స్టైల్ ఆయనకి, దాసరి గారు ఆయన స్టైల్, మోహన్ గాంధీ గారు కర్తవ్యం, ఓకే, కోటి రామకృష్ణ గారు పోలీస్ లాకప్, అనేక సినిమాలు లేడీ బాస్లు చేశాను ఆయనతో. హీరోతో ఉన్న సినిమాలు చేసాం, బట్ నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేశారు ఆయన. ఓకే, మోల్డ్ చేయగలిగారు నన్ను యా. హీరోయిన్ సబ్జెక్ట్స్ కి. మీ డాన్స్ కూడానండి చాలా ఈజీ ఉంటుంది అంటారు అందరూ. ఎట్లా మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? యాక్చువల్ ఫస్ట్ నేను చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాను, భరతనాట్యం అండ్ కూచిపూడి రెండు నేర్చుకున్నాను. అది డిఫరెంట్, బట్ మనకి ఆ బాడీలో ఎందుకు అది కుదిరింది. అవును, గ్రేస్ ఉంది అంటారు. అది డాన్స్ చేసేటప్పుడు గ్రేస్ చాలా ఇంపార్టెంట్ కదా మాకు. డాన్స్ అనేది ఏదో పేడ తొక్కినట్టు కాకుండాను చూడ్డానికి కొంచెం అందంగా ఉండాలి. అండ్ ప్లస్ డాన్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మీది అంటే పర్సనాలిటీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అని అంటారు అందరూ. కుదిరింది, అలా కుదిరింది. ఏ హీరోతోనైనా సెట్ అయిపోయి అన్ని అలా ఇచ్చాడు దేవుడు ఎందుకో. కోట్లో ఒకళ్ళకి వస్తుంది అదృష్టం, మనకి వచ్చినట్టుంది అంతే. ఇప్పుడు ఒక్కసారి సంపాదనలో పడిపోయిన తర్వాత చదువు ఇవన్నీ ఇంకా పెద్దగా పట్టవు. అదే అయిందా మీ దాంట్లో కూడా, లేకపోతే కుదరక అలా అయిందా? ఇప్పుడు బతకాలి కదా, బతకడానికి సినిమాలు. ఎందుకంటే మా పిన్ని ఉంది కాబట్టి ఆవిడ. అవును. సో అలాగ రావాల్సి వచ్చింది. నాకేంటంటే ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు నచ్చదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సంపాదించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అన్నది నాకు నచ్చదు.
చిన్నప్పటి నుంచి ఫస్ట్ అట్లా నుంచి ఉండారేమో. ఉంది. మనం కష్టపడదాం, పని చేద్దాం, 4 డబ్బులు సంపాదిద్దాం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. నాకు తోచింది సాయం చేద్దాం. సో దీన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ నా లైఫ్‌ని మోల్డ్ చేసుకుంటూ, నా పెళ్లి నేనే చేసుకుంటూ ఇద్దరు చనిపోయారు కదా చిన్న వయసులోనే. ఏ ఏజ్ లో చనిపోయారండి ఇద్దరును? 15లో నాన్నగారు పోయారు. 1 ఇయర్ గ్యాప్‌తోనే మదర్ పోయారు. సో అలా వెళ్ళింది లైఫ్. ఏంటండి వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్? హార్ట్ అటాక్ వచ్చింది నాన్నగారికి, మా మమ్మీకి. నాన్నగారు పోయిన తర్వాత ఈవిడ మంచం ఎక్కింది. ఆ బెంగతోటి. బెంగతోటి ఆవిడ వీక్ అయిపోయి. సో ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. ఇద్దరు చనిపోయినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను. సో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి బట్ ఒకటి దేవుడు అన్నీ నాకు బాగానే చేశాడమ్మా. అదొక్కటి తప్ప. మంచి హస్బెండ్‌ని ఇచ్చారు. యా ఒక అదైతే హీరోయిన్ కరెక్ట్. గొప్ప స్థాయికి వెళ్ళాను. రాజకీయాల్లో Political గా కూడా తెలంగాణ సాధించాను. అన్నిట్లో సక్సెసే కదా. ఒక పేరెంట్స్ ఇష్యూలో తప్ప. అమ్మ నాన్న తప్ప. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు? ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన పోయారు. పిల్లలందరూ ఎక్కడ విదేశాల్లో ఉన్నారు. బట్ ఆయన చనిపోయాడు. ఆయన అంటే ఇక మమ్మీ డాడీ లేనప్పుడు ఇక బ్రదర్ చూసుకున్నారండి మిమ్మల్ని? ఎట్లా? నన్ను ఎవరు చూసుకోలేదు. నన్ను నేనే చూసుకోవాలి. పిన్ని గాని ఎవ్వరు? ఇప్పుడు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు, ఎవరు బిజీలో ఉంటారు. అదే అన్నాను, ఎవరి మీద ఆధారపడ్డం నాకు నచ్చదు అన్నాను. నచ్చదు. అంటే చిన్న ఏజ్ కదా అప్పటికి చిన్న మీది. ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా నా మెంటాలిటీ అది. అంత చిన్నప్పుడు అమ్మ నాన్నగారు పోయినప్పుడు ఎట్లా ఆ ధైర్యము అవన్నీ దేవుడే ఎట్లా వచ్చాయి నడిపించాడు. మీకు? ఒంటరి జీవితం. కరెక్ట్ టైంకి హస్బెండ్ రావడం లైఫ్ లోకి అన్నీ అలా చకచకా జరిగిపోయింది. పొలిటికల్లో కూడా అంతే కదా, మా వెళ్ళి యుద్ధం చేయడమే కదా, ఒంటరిగా వెళ్ళి అక్కడ పార్లమెంట్ లో ఒక్కదాన్నే కదా వెళ్ళి చేశాను. ఎప్పుడైనా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి అరే చదువుకోలేకపోయాను అనిపిస్తుందా? అట్లేం అనిపించదా? అలాగేం లేదు. లైఫ్ ఇది రాసుంది, అది వెళ్ళాలి, మనం చేయాలి. సినిమాలో అనుకోలేదు, వచ్చింది. రాజకీయాల్లో రావాలని రాసుంది, వచ్చాను. ఫస్ట్ మూవీకి ఎట్లా వచ్చారండి అసలు? ఫస్ట్ మూవీ అంటే మా ఫాదర్ కి తెలుసు, అన్ని పరిచయాలు ఉంటాయి కదమ్మా. ఆ మాటల్లో ఎక్కడో మా అమ్మాయి కూడా తీసుకొద్దాం అనుకున్న టైంలో వాళ్ళు చూడడం, ఫోటో సెషన్ చేయడం, ఆ ఫోటోలు స్టూడియోలో ఉండడం. సడన్ గా అటు వెళ్తున్నప్పుడు వాళ్ళు టైర్ పంచర్ అవుతే సరే ఫోటో స్టూడియోలో ఉంది కదా, వాళ్ళు హీరోయిన్లకి ఎతుకుతున్నారు. ఓకే ఓకే. భారతిరాజా గారు అప్పటికి ఆవిడ ఫోటో స్టూడియోలోకి వెళ్ళి చూస్తే నా ఫోటో చూశారు. ఈ అమ్మాయి ఎవరంటే సో అండ్ సో అమ్మాయి అని అన్నారు. వాళ్ళు రావడం, చూడడం, మేకప్ టెస్ట్ చేయడం, ఓకే చేయడం, వెంటనే అయిపోయింది చక చక చక. అలాగా వెళ్ళిపోయింది. ఎంత అండి ఫస్ట్ రెమ్యూనరేషన్? 5,000. 5,000లో 3,000 ఇచ్చారు, 2,000 కొట్టారు. తర్వాత ఇవ్వలేదా 2,000? 5,000 నుంచి కోటికి వెళ్ళాను. యా, ₹1,00,00,000 తీసుకున్న ఏకైక హీరోయిన్ గా అప్పట్లో హీరోలతోటి ఈక్వల్ గా తీసుకున్నారంట మీరు? అంతే. అప్పుడు టాప్ మోస్ట్ అని ఇండియా టుడేలో అనుకుంటాను ఫ్రంట్ పేజ్ లో రాశారు. హైయెస్ట్ రెమ్యునరేషన్స్ ఎవరంటే అమితాబ్, రజనీకాంత్ అండ్ విజయశాంతి. టాలీవుడ్ లో అయితే అసలు ఎవరు లేరంట. లేదు, హైయెస్ట్ యా. భారతదేశంలో అమితాబ్, రజనీకాంత్ అండ్ విజయశాంతి ఈ ముగ్గురు హైయెస్ట్ పేడ్ ఆర్టిస్టులని రాశారు. అంత పే తీసుకుంటున్నప్పుడు జనరల్ గానే ఎవరైనా అంటే కొంచెం ఎదుగుతున్నారన్నా లేకపోతే ఒక పొజిషన్ లోకి వస్తున్నారన్నా జలస్ ఉంటుంది మిగతా వాళ్ళల్లో. అది ఫేస్ చేశారా మీరు? జలస్ ఇప్పుడు నేను సినిమాలో ఉన్నప్పుడు జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉంటుంది, అది అన్ని రంగాల్లో ఉంటుంది. అది టాలెంట్ ఉన్న వాళ్ళకి అదే శాపం. కరెక్ట్ చెప్పారు. టాలెంట్ లేని వాళ్ళకి లైఫ్ ఈజీగా స్మూత్ గా వెళ్ళిపోతుంది. బట్ ఒకటే సక్సెస్ అయ్యాను కాదంటే, కానీ స్మూత్ గా వెళ్ళాల్సింది ముళ్ళ బాటలో నడుచుకుంటూ వెళ్ళాను నేను. వాళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ ఏదో దెబ్బ కొడుతున్నారు అనుకుంటే మనం బతకం, డిప్రెస్ అయిపోతామేమో. అది ఉండకూడదు. అది నేను అదే అంటాను మహిళలకి, మీరు అనుకున్నది సాధించండి. అన్ని చోట్ల ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీ గోలే ఉంది, ఆ గోల్ని చూసుకోండి, వెళ్ళండి, బోల్డ్గా వెళ్ళండి. డిప్రెషన్లోకి వెళ్ళద్దు. ఎందుకు? ఆడెవడో తిట్టిన దానికి మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి? వాడు డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు చేయండి, తెలివితేటలుంటాయి. చిన్నప్పుడు మీతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే మీకు టీచర్స్ గా పనిచేసిన వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడతారండి ఎప్పుడన్నా మీతో? టచ్ లో ఉంటారా? ఇంకా లేదమ్మా నాకు. వన్స్ సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని అవుట్డోర్లు వెళ్ళడం, మా పేరెంట్స్ పోవడం, అదే నేను అన్నాను కదా, స్మూత్ లైఫ్ గా లేదు. ఎప్పుడు టెన్షన్స్ తోనే పరిగెడుతూ ఉండేదాన్ని నా జీవితంలో. ఒక్కదాన్నే కదా, నా అమ్మ నాన్న పోయిన తర్వాత నా లైఫ్ నేనే చూసుకోవాలి. ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో టెన్షన్లతోనే బతికిపోయాను నా జీవితంలో. కాబట్టి అదేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారండి ఎవరన్నా? నేను ఎప్పుడు ఫస్ట్ ఏంటంటే సినిమా షూటింగ్ అవుతే ఇంటికి వచ్చేస్తాను, ఇంకెవరితో కలవను నేను. ఓకే ఓకే. ఈ పాలిటిక్స్ లో ఉన్నారా? పాలిటిక్స్ లో నాకు ఎవరితో మాట్లాడడం, ఓన్లీ అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు పార్టీ ఆఫీస్ లో తప్ప. ఏదైనా మ్యారేజెస్ కి వెళ్ళడానికి వచ్చిన పిలుస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో, ఆపరేషన్ అయినో, అప్పుడన్నీ వెళ్ళి చూస్తాను నేను తప్ప. అంతకు మించి నేను అక్కడికి వెళ్ళను. ఓన్లీ నా జనాలతో, లేదంటే పార్టీ ఆఫీసు తప్పితే ఇల్లు, అంతే. ఇంకెక్కడ నేను ఉండను. పెద్దగా బయట కూడా కనిపించరు అసలు. రానమ్మా, పెద్ద రాను. ఎక్కడ? ఫస్ట్ నుంచి ఇంతేనండి? ఫస్ట్ నుంచి అంతే.
నాకు నచ్చదు. నా పని, నా ఇల్లు. ఇండస్ట్రీలో అన్నేళ్ళు పనిచేసి కూడా ఫ్రెండ్స్ లేరు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకో బిగినింగ్ నుంచి అలాగే అలా పెరిగాను. ఉమ్. అదే కంటిన్యూ అయింది నా లైఫ్‌లో. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఉమ్. సర్లేరు నీకెవరితో. అందరి దృష్టిలో ఒక హీరోగా, హీరోయిన్‌గా ఉండిపోయారు. ఆ ఇమేజ్‌ని అలాగే ఉంచాలి. ఇంక అసలు వేరే ఇమేజ్ అనేది కల్పించకూడదు. ఇంక చేయకూడదని అనుకున్నారని చెప్పి విన్నాను. అవును. మళ్ళీ తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ మూవీ? స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం తిరుగుతుంటాడు చూసారా? అవును. అలాగా డైరెక్టర్ ప్రతిరోజు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఆ. అమ్మ మీరు చేయాలి, మీరు చేయాలి, మీరు వినండి, మీరు వినండి. నాకు వద్దు మోరో అంటే ఈ ఒక్కసారి వినండి. ఇంతకు ముందు ఒక సినిమాకి వచ్చాడు ఆయన అలాగే. నేను తప్పించుకున్నాను. తర్వాత గ్యాప్ చూశారు. ఉమ్. అప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయ్యి ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఆయన రోజు మా వారికి ఫోన్ చేయడం, సార్ ఒకసారి మేడంని వినమనండి కదా. సో సార్ కూడా విసిగెత్తిపోయింది. విసిగెత్తి ఇంకా ఆయన ఏమన్నా సర్లే వింటానని రండి సార్ అని. నేనేమో మీరే వినండి అన్నాను. కాదు కాదు ఒకసారి కూర్చోమని నేను కూర్చున్నా. బాగుంది, డిగ్నిఫైడ్గా ఉంది రోడ్లు అండ్ మహేష్ బాబు బ్యానర్ బాగుంది, అన్నీ బాగుంది. సర్లే పోనీలే బాబు ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని అప్పుడు ఒప్పుకున్నాను. అలా ఒప్పించాడు మా ఆయన్ని నన్ను. సో అది మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ విజయాన్ని మీతో పాటు మూవీకి, డైరెక్టర్కి అందరికీ ఇచ్చినట్టున్నారు మీరు. అందరూ టీం వర్క్ గా అది యా, యా. కలిసి కట్టుగా చేసి మంచి సినిమా అది. మీ క్యారెక్టర్ చాలా బాగుంది. డిగ్నిఫైడ్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది డిసప్పాయింట్ అయిందంటే ఏదో రాములకు యాక్షన్ సినిమా చేస్తాను చూస్తే ఏంటి మరి ఇలాగా కొంతమందికి నచ్చలే. ఓకే. వాళ్ళకి ఫైట్లు మీరు ఫైట్ చేయాలేమో చేయాలని దాంట్లో కూడా ఒక కొట్టు ఉండొచ్చు కదా, ఓహో, ఒక ఫైట్ అనే పెట్టి ఉండొచ్చు కదా కొంతమంది. ఓకే. బట్ ఆ సినిమాకి అలా కుదరదు కదా. మరి మళ్ళీ ఇంకోసారి ఏమన్నా మూవీస్ చేసే ఉద్దేశం ఉందా? ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము 2023, 24 అన్ని ఎలక్షన్స్ మాకు. ప్లస్ మాకు పార్టీని బలపరచడానికి అనేక కార్యక్రమాలకు ఇచ్చారు మాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం మీరు ఇచ్చారు. పాలగ్గా పరిగి నియోజకవర్గానికి ఉన్నారు మీరు. కుక్కటిపల్లి ఇచ్చారు నాకు. పరిగి అనుకున్నాను. లేదు మార్చారు. మార్చారా మళ్ళీ? మార్చి కుక్కటిపల్లి ఇచ్చారు నాకు. సో ఇంకా కుదరదమ్మా. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డిమాండ్ చేస్తే మీ ఇష్టం, లేకపోతే మీరు ఒక 2 ఏళ్ళ తర్వాత చేద్దాం. అంతేనా? ఇంకా అంతకంటే చేయగలిగింది లేదు. ఓకే. పరిస్థితి అలా ఉంది. సర్లేరు నీకెవ్వరు మూవీలో మీకు అసలు మహేష్ బాబు గారితో పాటు ఈక్వల్ గా రెమ్యూనరేషన్ ఇచ్చారని నడిచింది అప్పుడు వార్తలు. ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళు హీరో కదా ఆయన. సో ఆయన రెమ్యునరేషన్ అయినా నా రెమ్యునరేషన్ తగ్గకుండా పెద్ద రెమ్యునరేషన్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి చిన్న చిన్న వాళ్ళల్లో మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు అనిపి చిన్న వాళ్ళల్లో? చిన్నవాళ్ళ చాలా మంది ఉన్నారు కదమ్మా. అందరు హీరోలు ఆల్మోస్ట్ తెలిసిన హీరోయిన్లు కూడా బాగానే చేస్తున్నారు. అందుకే నేను ఒకళ్ళని స్పెసిఫిక్ గా వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగాలేదని కాదు, అందరూ సమానంగా చూడాలి మనం. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది మ్యామ్ మూవీస్? అప్పటికంటే సబ్జెక్టులు బాగుండేవి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండేది. అండ్ 1 year ఆడిన సినిమాలు ఉంటాయి, అవును. 2 years ఆడిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 3 రోజులు ఆడితే హిట్ అని అంటే డిఫరెన్స్. అవును. బట్ రెమ్యునరేషన్లు ఎక్కువ. అప్పుడు పని ఎక్కువ, డబ్బు తక్కువ. ఓకే, ఓకే. ఇప్పుడు పని తక్కువ, డబ్బు ఎక్కువ. యాడ్ల రూపంలో కావచ్చు, సినిమా అంటే పాన్ ఇండియా అంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోతున్నారు కదా. ఎస్, ఎస్. సో న్యాచురల్గా బడ్జెట్లు పెరిగినాయి, రెమ్యునరేషన్లు పెరిగినాయి. అప్పుడంటే ఎంత రెమ్యునరేషను 1 monthలో ఫినిష్ చేయాలి సినిమా అని ఉండేది. ఇప్పుడంటే 1 year డిఫరెంట్గా స్టైల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సినిమాలు. లేటెస్ట్ గా ఏం మూవీ చూసారు మ్యామ్? చూస్తుంటారా అసలు ఎప్పుడన్నా? రేర్ అది. ఏం చూసారు లాస్ట్ మూవీ? ఏం చూసాను నేను? చిన్న సినిమాలు చూసుంటాను నేను. అవునా? ఓటీటీలో ఏదైనా చూసుండొచ్చు గ్యాప్ దొరికినప్పుడు. చాలా ఉన్నాయి చిన్న సినిమాలు బాగున్నాయి. అవునా? సినీ జీవితంలో బాగా బాధపడ్డ సందర్భం, బాగా సంతోషపడిన సందర్భం 2 చెప్పండి. నాకు ఎప్పుడు బాధపడింది లేదు. సినిమా హిట్ అవుతే వెరీ గుడ్ అంటాను, ఫట్ అయినా కూడా వెరీ గుడ్ అంటాను. అంతేనా? అంతే, కూల్గా తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. చాలా వరకు నా సినిమాలు నేను చూడలేదు తెలుసా. ఇప్పుడంటే మీకు టీవీలో, అప్పుడు మాకు టీవీలో ఏమైనా ఉన్నాయి, మాకేం లేవు కదా. మేము ఏమైనా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. అది కుదురుతుందా? ఆప్షన్ లేదు. అది కుదురుతుందా? అవ్వదు కదా, జనం చుట్టుముట్టేస్తా. అలా చాలా సినిమాలు ఇప్పుడు చూసుకుంటున్నా నేను. పాత సినిమాలు ఎలా అనిపిస్తుందండి ఈ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు నా గ్యాప్ దొరికినప్పుడు నైట్ ఎప్పుడన్నా చూసుకుంటే నా సినిమాస్ ఇలా చేస్తావా, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, అప్పుడు వేసిన కాస్ట్యూమ్స్ అని ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి. అవును, మళ్ళీ కరెక్ట్ అది మీరు అన్నది. ఇది నేను వేసాను కదా అప్పుడు అనుకుంటున్నాను. సో బాగుంటుంది అది సరదాగా. ఒక మర్చిపోలేని సంఘటన చెప్పండి సినీ జీవితంలో, ప్రమాదం ఏదైనా జరిగిన సందర్భంగా. పంచభూతాల నుంచి చాలా సార్లు నేను బయటపడ్డాను కదా. ఆకాశం, నిప్పు, నీరు అన్నీ జీవితంలో. చచ్చిపోయి బతికాను నేను. ఫ్లైట్ యాక్సిడెంట్, ఒకసారి నీళ్ళలో కొట్టుకుపోయాను, ఒక మంటల్లో చిక్కుపోయాను, ఒకసారి ట్రైన్ నుంచి కింద పడిపోయాను. ఇవన్నీ జరిగినాయి, అన్నీ బతికాను.
ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేడీ బాస్ చేస్తున్న అరకులో క్లైమాక్స్ చేస్తుంటే ఈ కంపార్ట్మెంట్ కి మారాలి నేను ఒరిజినల్ నో డూపు మొత్తం 3 కెమెరాలు పెట్టారు, అటో కెమెరా కింద. సో కరెక్ట్ వెళ్తున్న టైంలో ఈ కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్ రావాలి, మధ్యలో టాయిలెట్ ఉంటుంది కదా. అవునవును. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఒకరిని కొట్టి లోపలికి వెళ్ళాలి. ఓకే. డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అయినా ఆ రాడ్లన్నీ ఉంటాయి కాబట్టి పట్టుకుని వెళ్ళొచ్చు. కరెక్ట్ గా సెంటర్కి వచ్చేటప్పటికి స్లిప్ అయిపోయింది, ఆ చెయ్యి స్లిప్ అయిపోయి లాస్ట్ లో పట్టుకున్నాను రాడ్. ట్రైన్ లో రాడ్ ఉంటుంది కదా పెద్దది, అది కింద పట్టుకుంటే బాడీ ఎగురుతుంది, గాల్లో ఎగురుతుంది. నేనేం బాహుబలిని కాదు, ఎగురుతున్న బాడీని సూపర్ మ్యాన్ కాదు, కారు కాదు కదా ఆపడానికి, బ్రేక్ కొట్టడానికి, ట్రైన్ అది ఎలా తెలుస్తుంది. అవును. సో ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది, మిస్ అయిన కింద పట్టుకున్నాను, బాడీ ఎగురుతుంది, ఎగురుతున్న బాడీని తీసుకొచ్చి ఆ రాడ్కి లాక్ చేసుకుని లోపలికి వెళ్ళాను. రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ భయపడిపోయారు. మరి కాదండి, భయపడిపోయి వద్దని సార్, షాట్ వద్దని సార్. ఇంతకీ 3 కెమెరాలు నేను దొరకలే, ప్లస్ ఇది జరిగింది. సార్ మాస్టర్ అందరూ ఏడుపులు పెడబబ్బులు. సెకండ్లో అలా అయిపోయి ఉంటే అది చనిపోయేదాన్ని, లోయలో పడిపోయేదాన్ని. రాజు మాస్టర్ వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం అన్న. కుదరదు, చేయాల్సిందే. టేక్ 2 చేశారు, షార్ట్ చేస్తారు. షార్ట్ సరిగా రాలేదంటే మళ్ళీ 1 మోర్ చేయమంటాను. ఆ రిస్క్ అయినా కూడా పర్లేదు, కరెక్ట్గా రావాల్సిందే అది. అమ్మో, మంటల్లో చిక్కున్నది ఎప్పుడండి? అది తమిళ సినిమాది, సేలం దగ్గర ఫారెస్ట్ లోది సెట్ ఏదో వేసారు, ఏర్సిన తోటలో. దాంట్లో అంటే మాది లవ్ స్టోరీ, యంగ్ పేరు, హీరో విజయకాంత్. సో హీరోయిన్ ని చంపామంటాడు మా ఫాదరు. తెలిసి నేనేం చేస్తాను, ఆవిడని తప్పించడానికి నేను ఆవిడ పొజిషన్ లోకి వెళ్తాను. ఓకే. సో గుడిసెలాగా వేస్తారు, ఓపెన్ ప్లేస్, హిల్స్, అది మొత్తం వేసిన తోట. వెళ్ళేటప్పటికి అది అంటించారు నిప్పు. సడన్ గా గాలి వచ్చేసింది, గాలి కొట్టేటప్పుడు మొత్తం అంటుకుంది. నన్నేం కట్టేసి ఉంచారు, చీర సిల్క్ సారీ కాలిపోతుంది, జుట్టు కాలిపోతుంది. అప్పుడు హీరో విజయకాంత్ గారు ఆయన అక్కడ కూర్చుని ఆయన వచ్చి, ఎవరు రావట్లే కాపాడడానికి, ఆయన వచ్చి ఒక తన్ని ఎలా కాపాడాడో తెలియదు, మొత్తానికి ఆ కట్లన్నీ తీసి కాపాడాడు. ఏం తగలేదండి దెబ్బలు? జుట్టు కాలిపోయింది, చీర కాలిపోయింది. లక్కీ అయితే, చాలా అదృష్టం. ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెప్పారు, అది ఫ్లైట్. అది ఇప్పుడు చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరూ ఉన్నాం కదా పైనుంచి పడి తిరుపతి దగ్గర. అది మూవీస్ సంబంధించి కాదు కదా. సో అన్ని ఇన్సిడెంట్ జీవితంలో అలాగా చాలా జరిగినాయి. ఆ రోజు ఏమైందండి అసలు? మీరు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఏం జరిగింది అసలు ఆ రోజు? చెన్నైలో పండగకి వెళ్ళాం, దీపావళి పండగ. ఓకే. అప్పుడు షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి, ఇండస్ట్రీ అక్కడే ఉంది. వచ్చి షిఫ్ట్ కాలేదు. ఎయిర్పోర్ట్ కి వచ్చి చూస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. సో అందరూ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను దీపావళికి వచ్చాను, నేను దీపావళికి వచ్చాను. బికాస్ కంటిన్యూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో పండగ కానీ ఇంటికి వద్దామని వెళ్ళాం. పండగలు అయిపోయింది, ఇంక మళ్ళీ షూటింగ్ కి అందరూ బయలుదేరితో అనుకోకుండా అందరూ ఒకేసారి ఫ్లైట్ లో ఉన్నారు. చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరం, మిగతా కోటి రామకృష్ణ గారు, బాపు గారు, సుధాకర్ కమెడియన్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో అయిన తర్వాత చెన్నై నుంచి 6 o'clock మార్నింగ్ బయలుదేరుతుంది ఫ్లైట్, ఇక్కడ 7కి వస్తుంది. అలాంటిది 6కి బయలుదేరి 7కి వచ్చాం, ఇంకా రావట్లే, దిగట్లే. ఏంటో తిప్పుతున్నాడు. బయటికి చూస్తేమో తిరుపతి కొండలా కనపడుతుంది. ఏరోస్టర్స్ వాళ్ళు లోపలికి బయటికి పరిగెడుతున్నారు. ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ కిందకు వస్తున్న టైంకి క్రాష్ ల్యాండ్ చేయబోతున్నాం అనేసాడు. అంటే పైన పెట్రోల్ కంప్లీట్ ఓగొట్టేశాడు, ఖాళీ చేసి మొత్తం ఫ్యూల్ మొత్తం ఖాళీ చేస్తాడు. చేసి వచ్చి కింద పొలాల్లో దింపాడు. లక్కీగా ఏంటంటే పొలాల్లో నీరు పోస్తుంది, అప్పుడే వెట్ ఉంది, గట్లు ఉన్నాయి. ఆ కొట్టడంతో అలా డబ 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 అంటే వెళ్ళిపోయింది. చూస్తే పొలాల మధ్యలో ఉన్నాం, తిరుపతిను కాళహస్తికి మధ్యలో 14 కిలోమీటర్ లోపల జరిగింది ఇన్సిడెంట్. సరే వెళ్ళిపోతూ ఆఖరికి బ్రేక్ కొట్టాడు. ఏమైందంటే పెద్ద బండరాయి పొలం మధ్యలో ఉంది. మేము ఫ్రంట్ సీట్లో ఉన్నాం, ఎగ్జిక్యూటివ్ సీట్లు. మనం ఇంకొంచెం ఉండుంటే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయేది. జస్ట్ ఇక్కడ ఆగిఉంది, ఆ రాయికిను ఫ్లైట్కి. ఇప్పుడు బ్రేక్ కొట్టాడు. దిగి రావడానికి కూడా లేదేమో. ఏం దిగి రావడానికి నిచ్చలు లేవు, ఏమీ లేదు అసలు. ఇంక అక్కడి నుంచి దూకడమే. ఇంక దూకి బయటికి వెళ్ళి చూస్తే అసలు చూస్తే షూటింగ్ జరుగుతుందా అనుకుంటున్నాం మేము. అందరు షాక్లో ఉన్నారు. ఫ్లైట్ పడిపోవడం ఏంటి, బతకడం ఏంటి, పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు ఫ్లైట్లు కిందకు వస్తుంటే వాళ్ళు పరిగెడుతున్నారు వెనక్కి. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు, చిరంజీవి దూకుతున్నాడు, బాలకృష్ణ దూకుతున్నాడు, విజయశాంతి, ఆడ రైతులకి ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరుగుతుందని. చాలా అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్. ఎప్పుడండి అది? 93లో నవంబర్. అల్లు రామలింగ గారు కూడా ఉన్నారు దాంట్లో. ఇలా జరిగిన ఇన్సిడెంట్లు జీవితంలో ఇదే మేజర్ ఇన్సిడెంట్ అసలు చెప్పాలంటే. ఇది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది, అందరికీ తెలిసింది. ఫ్లైట్ ఏదో యాక్సిడెంట్ అయింది అంతవరకు తెలుసు,
కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తుంటే ఏంది, ఏమైంది? హైదరాబాద్ టు చెన్నై అది. అదే తర్వాత ఎలా వెళ్ళారు అక్కడి నుంచి? అక్కడ మిలిటరీ ఏరియా ఉంది. ఈ ట్రాక్టర్‌లో తీసుకెళ్ళి అక్కడ ఎత్తి దిగబెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ ల్యాండ్ లైన్‌లో నుంచి ఫోన్‌లు చేసి అప్పటికి అదే సెల్స్ కూడా లేవా? అక్కడ తిరుపతిలో ఉన్నాయా సెల్ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు లేవు ల్యాండ్ లైన్. అదే అక్కడి నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వెహికల్స్ పంపిస్తే ఒక్కొక్కరు 5, 6 ఒక్కొక్క వెహికల్‌లో వెళ్ళిపోవడం. సో మా ఇంట్లో తెలిసి మా హస్బెండ్ అక్కడి నుంచి వెహికల్ తీసుకుంటే మధ్యదారిలో తెలిసింది. ఇంకా నా వెహికల్‌లోకి నేను షిఫ్ట్ అయ్యి. సో ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే. ఇలా ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు రాజకీయ జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్ చెప్పండి. తెలంగాణ బిల్లు పాస్ అవ్వడం ఇంకా అంతకంటే గొప్పదేం లేదు. మిగతావన్నీ జనరల్లే కదమ్మా. యా కొట్లాడడం కుట్రలో కుతంత్రాలు ఇవే తప్ప ద బెస్ట్ మూమెంట్ అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అవడం, మేము అనుకున్నది సాధించడం. ద వర్స్ట్ మూమెంట్ కూడా చెప్పండి. ద రాజకీయాల్లో. వర్స్ట్ మూమెంట్ కేసీఆర్ పార్టీలో నేను విలీనం చేయడం. కొత్తగా ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు అటు సినీ జీవితంలోకి కావచ్చు, రాజకీయాల్లోకి కావచ్చు, ఏం చెప్తారు చెప్పండి? సినిమాల్లో రావచ్చు, రాజకీయాల్లో అయితే 1కి 10 సార్లు ఆలోచించుకుని రండి. ఎందుకంటే అంత టఫ్గా ఉంటుంది. ముందులా లేదు రాజకీయాలు ఇప్పుడు, అంత భయంకరంగా ఉంటుంది, ఖర్చుతో కూడింది, తట్టుకోగలగాలి, నిలబడగలగాలి. సినీ సినీ జీవితం ఓకే, ఎవరైనా డెఫినెట్గా రావచ్చు, 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. Okay. బట్ టఫ్ అన్నది రాజకీయం అవుతుంది ఇప్పుడు. ముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. రాజకీయాలు వేరు. సినీ జీవితం, రాజకీయ జీవితం ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది మీకు? సినిమా సూపర్ స్టార్ మహారాణి, ఇక్కడ ఒక సామాన్య కార్యకర్తగా ఉద్యమాలు అన్నది నాకు నచ్చింది. మనసు పెట్టి పనిచేశాను, టఫ్ అయినా కూడా నాకు నచ్చింది, చేశాను, సాధించాను. సో రెండు ప్రొఫెషన్స్. అంటే అదంటే అది ఎవరికి జవాబుదారి కాదు సినిమా, ఇక్కడ జవాబుదారి ప్రజలకి. మాట్లాడేది ఆలోచించి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడలేం. ప్రతిదీ నిరంతరం బుర్రతో పని రాజకీయం. అక్కడ ఏ హ్యాపీ సినిమాలు ఏమి ఉండదు. డైలాగ్ చెప్పామా, సినిమా చేస్తాం, మన పని అంతే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బాగుంటుంది ఇది కూడా. ఇది కూడా నచ్చింది. 2 ప్రొఫెషన్స్ నాకు నచ్చినవి. మొత్తానికైతే చాలా టైం ఇచ్చారు మాకు. ఇటు పొలిటికల్, ఇటు సినిమా రెండు కూడా చాలా షేర్ చేశారు మాతో మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో మిమ్మల్ని పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అసెంబ్లీలో వస్తారో పార్లమెంట్కి వస్తారో నాకు తెలియదు, కానీ ప్రజాప్రతినిధిగా అయితే మాత్రం మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. 100%. అందరితో పాటు, చాలా మందితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. 100%. థ్యాంక్ యూ.